హాయ్ ఫ్రెండ్స్, అడ్వాన్స్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ 2025లో మనమందరము ఒక కథ జీవనరేఖ శీర్షిక లోపల ఒక కథను చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే సండే స్టోరీ టెల్లింగ్ టైం లోపల జీవనరేఖ శీర్షిక లోపల సండే స్టోరీ టెల్లింగ్ టైంలో మనం అసలైన దానం అనేది ఒక కథ గురించి చెప్పుకుందాం. ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం ముగిసిందంట. ఆ యుద్ధంలో జరిగిన బంధువులకు పాప పరిహారార్థం యాగాలు చేశారు పాండవులు. యాగానంతరము దాన ధర్మాలు చేశాడు ధర్మరాజు. ఆ యాగం సందర్భంగా జరిగిన దానాలు చిక్కించుకున్న విజయాలు సాగిన వైభవము ముల్లోకాలలోనూ వ్యాపించింది. దేవతలు సైతం ఇలాంటి యాగాన్ని చూడలేదని, దీనికి సాటి వచ్చే మరో యాగము జరిగే అవకాశాలు లేదని తేల్చి చెప్పేసి అంటే అందరు మెచ్చుకున్నారనమాట వాళ్ళు చేసిన యాగాన్ని. అలాంటి సమయంలో ఒక ముంగీస యాగవాటిక దగ్గరకు చేరి పొర్లడం మొదలుపెట్టిందట. దాని చేష్టలన్నీ అందరు ఆసక్తిగా చూస్తున్నారు. చూసిన వారు దాన్ని అపురూపమని గమనించాక మరింత ఆశ్చర్యానికి లోనయ్యారట. ముంగీస ఒళ్ళు సగము మామూలుగానే ఉన్న, మిగతా సగము బంగారు వర్ణంలో ఉందట. అబ్బే, ఋతుధ్వజులంతా ముంగీసను ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా, అబ్బే, సక్తుప్రస్తుడు చేసిన ధర్మంతో పోలిస్తే ఈ ఆగమి ఏపాటిది అనుకుంటున్నారట. దానికే ఇంతగా పొగడాలా అనేసిందంట ముంగీస అనేసిందంట. ముంగీస మాటలకు చూపరులంతా ఆశ్చర్యపోయారట. దేవతలంతా కీర్తించిన యాగాన్ని ఒక ముంగీస చులకన చేయడము వారికి అంత సబం అనిపించలేదు, ఇష్టం అనిపించలేదు, ఇంకా చెప్పాలంటే రుచింపలేదు. అలా వారి అహభావాలను గమనించిన ముంగీస సక్తుప్రస్తుని కథను ఇలా చెప్పడం మొదలుపెట్టిందట. ఇందాక అతను చేశాడు యాగం అన్నది కదా, దాని గురించి చెప్పడం మొదలుపెట్టిందట. ఏంటిద కథ? పూర్వము వృత్తిలో జీవించే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతని పేరు సక్తుప్రస్తుడు. వృత్తి ద్వారా తనకు లభించిన దానితో తృప్తిగా జీవిస్తూ ఆకాస్తాహారాన్ని అతిథులతో పంచుకుంటూ జీవనాన్ని సాగించేవాడట. ఒకనాడు సక్తుప్రస్తుని పరీక్షించేందుకు ధర్మదేవతే ఒక అతిథి రూపంలో వారింటికి వచ్చిందనమాట. అది కరువు కాలం. ఆ రోజున సక్తుప్రస్తుని కుటుంబము ఆకలి తీర్చుకునేందుకు కేవలం ఒక సోలెడు పేలాల పిండి మాత్రమే అందుబాటులో ఉందట. పేలాలంటే తెలుసు కదా, ఏంటిది? మన మొక్కజొన్నను వేయించితే పేలాలు వస్తాయి. ఇక వరి వాటితో కూడా మురుమురాలు, అన్నపేలాలు, పేలాలు అని కూడా అంటాం కదా, అవి. అలాంటి పిండి ఎంత ఉందంటే ఒక సోలెడు మాత్రమే ఉంది. సోలెడు అంటే చిన్నగా ఒక పావు కిలో 250 గ్రాములు అనుకోండి, అంతే ఉందంట ఒక చిన్న పాత్రలో. దానిని వారు 4 భాగాలుగా చేసుకొని తినేందుకు సిద్ధపడుతున్నట్ట. అప్పటికి 5 రోజులుగా పస్తులున్నారు వారంతా. 5 రోజుల నుంచి ఏమి లేకుండా పస్తులున్నారట. ఎప్పుడైతే అతిథి ఆకలితో తన ఇంట ముందు నిలిచాడో సక్తుప్రస్తుడు తన భాగాన్ని అతిథికి నిస్సంకోచంగా అందించేశాడట. కానీ ఆకాస్త పిండి అతిథి ఆకలిని తీర్చలేకపోయింది. అంటే అన్నట్టు 100 గ్రాములు మేము వచ్చిన వాళ్ళు గంతే పెట్టింది తింటారా? తినాలి కదా, వాళ్ళకి అవసరమైనంత పెట్టాలిగా. అట్లా ఆకలి తీర్చలేకపోయింది. దాంతో సక్తుప్రస్తుని భార్య, కొడుకు, కోడలు కూడా తమ భాగాలను అతిథికి అర్పించారట. ఒక పక్క ఆకలి బాధతో విలవిలలాడుతున్న అతిథి కడుపు నిండిందన్న తృప్తితో వారంతా మరణించారట.
వారి దానగుణాన్ని మెచ్చిన ధర్మదేవత వారంతా బ్రహ్మలోకానికి చేరుకునేలా ఆశీర్వదించాడట. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. ప్రస్తుడు తన అతిథి కాళ్ళను కడిగి నీరులో అతిథికి అర్పించిన పేలాల పిండి చిటికెడు పడింది. అది నా శరీరాన్ని అంటడంతో సగభాగము బంగారుమయం అయిపోయింది. ఓహో, అతిథి వచ్చినప్పుడు వెనకట ఎవరైనా అతిథి వచ్చినప్పుడు కానీ కాళ్ళు కడిగేవారని. అప్పటి నుంచి నా మిగతా శరీరం కూడా బంగారం కాకపోతుందా అన్న ఆశతో ఎన్నో ధర్మక్షేత్రాలను దర్శించాను, యాగవాటికల్లో సంచరించాను. అయినా ప్రస్తుతిని ధర్మనిరతికి సాటి వచ్చే ఫలము నాకు దక్కలేదు. ఇన్నాళ్ళకి ధర్మరాజు చేస్తున్న ఈ యాగము చూసి ఇక్కడైనా నా కోరిక నెరవేరుతుందని ఆశించాను. ఏమి ప్రయోజనం లేకపోయింది అంటూ తన దారిన తను చక్కగా పోయిందట. అందరూ సక్తుపక్షునిలాగా తమ కుటుంబాలను అర్పించుకుని దానాలు చేయలేకపోవచ్చు. కానీ ధనవంతుడు తనకు మిగిలి ఉన్న సొమ్ము నుంచి దానము చేసే కన్నా పేదవాడు తనకు ఉన్న దానిలోంచి కొంత భాగాన్ని ఇతరులతో పంచుకోవడమే గొప్ప అన్న సూత్రాన్ని ఈ కథ ద్వారా మనం స్పష్టంగా తెలుసుకున్నాం. మనం ఏం చేస్తాం, ఎంతసేపు కొద్దిమంది ఉన్నారు ఏంటంటే పేదవాళ్ళు అయినప్పటికి కూడా వాళ్ళలో దహనగుణం చాలా ఉంటుంది. వాళ్ళ ఇంటి పక్క ముందు కానీ ఇంటి వెనకాల కానీ ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళకు ఉన్న దాంట్లో కొంచెమైనా పెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. చాలా మట్టుకు చూసా, డబ్బు విషయంలో కానీ పని విషయంలో కానీ కొద్దిమంది ఎంత ఉన్నప్పటికి కూడా పక్కని కన్నెత్తి కూడా చూడడు. వాడి మానాన వాడు పోతుంటాడు. ధనవంతుడైతే ఏమి లాభం, వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉన్నాయి, ఏమక్కడికి వస్తుంది చెప్పండి కదా. దేనికి మరి దానము చేసినప్పుడే మన దగ్గర ఉన్న డబ్బుకు మనము దానము చేసినప్పటికే అప్పుడే నువ్వు ఒక గొప్ప ధనవంతుడవని శ్రీమంతుడవని దానశీలివనేది పేరు వస్తుంది. కానీ అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్న చోట చేసినప్పుడు కానీ నీకున్నది నేనే మస్తు ఇస్తా అక్కడిస్తే ఎక్కడ కాదు. సమయానుకూలంగా ఎవరికైనా అత్యవసరంగా అవసరం ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డబ్బును, అంటే ధనవంతుడైనా పేదవాళ్ళు 10 రూపాయలు ఉంటే 1 రూపాయి ఇవ్వండి, ధనవంతులు 10,000 ఉంటే 1,000 రూపాయలు ఇవ్వండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా దానము చేసుకుంటే బాగుంటుంది. అంటే మనం ఎంత ఆశపడ్డప్పటికి కూడా మనకు దక్కేంత వరకే దక్కుతుంది ఫ్రెండ్స్, అంతే కదా. ఇది చక్కగా మనం ఈ వచ్చే న్యూ ఇయర్ 25 నుంచి మనం అందరం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామా ఫ్రెండ్స్? బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. చేద్దామా మరి? అందరికీ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.